చూడండి, యోధా మతానికి చెందని వారు, యేసయ్య గురించి పూర్తిగా తెలియని వారు, అలాగే ఆత్మజ్ఞానము ఏమాత్రం అద్భుతంగా లేనివారు ఒక నక్షత్రపు జాడను గుర్తించి దాని వెలుగులో యేసయ్యను కలుసుకోవడానికి వారు ప్రయత్నించారు. నిజానికి మనలో చాలామంది దైవ జ్ఞానంతో నిండబడతా ఉన్నాం, చిన్నప్పటి నుండి దేవుని బోధలో పెరుగుతూ ఉన్నాం. మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజమైన దేవుడు వెలుగును మనం చూడగలుగుతున్నామా, ఆ జాడను మనము గుర్తించగలుగుతున్నామా అన్న విషయాన్ని మనము పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని లోకరక్షకుడైన యేసయ్య వైపు మనము నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క దివ్య దర్శనం మనకు దొరుకుతుంది. తర్వాత ఆయన యొక్క కృపాక్షేమాల మధ్యన, ఆయన అనుగ్రహించు కృప మధ్యన మనము మన కుటుంబాలు ఆనందంగా నివసించటకు అవకాశము ఉంటుంది. ఈ వాక్య భాగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఈ తూర్పు దేశ జ్ఞానులకు అసలు ఈ యూదుల దేవుడి గురించి కానీ